అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఉద్యోగుల డిజిటలైజేషన్ పూర్తయ్యేదెప్పుడు అని జెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్‌లో సర్వీస్ వివరాల నమోదులో తీవ్ర జాప్యం అయితే కొనసాగుతుంది. సో, ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత పెంచడం, ఉద్యోగుల సర్వీస్ వివరాలు, ఉద్యోగోన్నతులు, బదిలీలు, రిటైర్మెంట్ ప్రయోజనాలను వేగవంతం చేయాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్ నిర్వహణ రోజురోజుకు ప్రహసనంగా మారుతుంది. పంచాయతీరాజ్‌తో పాటుగా రాష్ట్ర ఉద్యోగుల సేవలు, రికార్డులను డిజిటలైజేషన్ చేయాలని ఆదేశాలివ్వడం, అవి అమలు కాకపోవడం పరిపాటిగా మారింది. 2019లోనే ప్రారంభమైన ఈ పోర్టల్ అప్డేషన్ కసరత్తు ఇన్ని సంవత్సరాలైనా కొలిక్కి రావడం లేదు. తెలంగాణ ఆర్థిక శాఖ ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ల డిజిటలైజేషన్ కోసం ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పోర్టల్‌లో హెచ్ఆర్ఎంఎస్ మాడ్యూల్‌ను ఈ ఏడాది మే 18న అందుబాటులోకి తెచ్చింది. అన్ని శాఖల ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లు డిజిటల్ కాపీలను మే 31లోగా అప్లోడ్ చేయాలని ఆదేశించింది. దీనికి కొనసాగింపుగా ఈ పెన్షను, ఈ జీపీఎఫ్ వంటి విభాగాలు ప్రారంభించారు. జూనియర్ కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ గ్రేడ్ 1-4 పంచాయతీ కార్యదర్శులు, ఎంపీఓలు, ఎంపీడీఓలు వారి వివరాలను సర్వీస్ రిజిస్టర్ ఆధారంగా నమోదు చేసుకోవాలి. ఇక మండల, డివిజనల్, జిల్లా పంచాయతీ అధికారులు ఈ వివరాలను తనిఖీ చేయాల్సి ఉంటుంది. జిల్లా అధికారులు, డిప్యూటీ కమిషనర్లు పరిశీలించిన అనంతరం సిస్టమ్‌లో డేటాని లాక్ అయితే చేస్తారు. కానీ ఆచరణకు వచ్చేసరికి క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలు, లాగిన్ అవరోధాలు, సర్వీస్ రికార్డుల్లో వ్యత్యాసాలు, అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఈ సమగ్ర తనిఖీ వ్యవస్థ నత్తనడకన సాగుతుంది.